యాక్చువల్లీ న్యూటన్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ మనం డిస్కస్ చేసాం. న్యూటన్ ఫార్వర్డ్ అనేటప్పుడు స్టార్టింగ్ వాల్యూ తీసుకుంటాం, న్యూటన్ బ్యాక్వర్డ్ అనేటప్పుడు బ్యాక్ వాల్యూ తీసుకుంటాం, సెంట్రల్ డిఫరెన్సెస్ అన్నప్పుడు సెంటర్ వాల్యూ తీసుకుంటాం. అయితే టేబుల్ ఒకసారి చూద్దాం. ఇది ఎక్స్ వై, ఎక్స్ మైనస్ 2, ఎక్స్ మైనస్ 1, ఎక్స్ నాట్, ఎక్స్ 1, ఎక్స్ 2. ఇది వై మైనస్ 2, వై మైనస్ 1, వై నాట్, వై 1, వై 2. అదే ఇవి 5 వాల్యూస్ ఉన్నాయి. మరి సపోజ్ 4 వాల్యూస్ ఉంటే ఏం తీసుకుంటాము? ఎక్స్ మైనస్ 2, వై మైనస్ 2, ఎక్స్ మైనస్ 1, వై మైనస్ 1, ఎక్స్ నాట్, వై నాట్, ఎక్స్ 1, వై 1. మీకు ఏం చెప్పాను నేను ఒరిజినల్ అయితే? సెంట్రల్ డిఫరెన్సెస్ అనేటప్పుడు, సెంట్రల్ డిఫరెన్సెస్ ఫార్వర్డ్ అనేటప్పుడు ఎండింగ్ వాల్యూ కట్ అవుతాయి, బ్యాక్వర్డ్ అనేటప్పుడు ఏమవుతుంది? ఫ్రంట్ వాల్యూస్ కట్ అవుతాయి. సో అంటే దీన్ని బట్టి కూడా మనం ఒక టేబుల్ డిసైడ్ చేసుకోవచ్చు. 4 ఉన్నాయి, ఇందులో 4 ఉన్నాయి, 5 ఉంటే క్లియర్ కట్ గా మధ్య వాల్యూ తెలిసిపోతుంది. ఇందులో 4 ఉన్నాయి, 4 ఉన్నాయంటే మనం ఏం చేయాలి అంటే ఫ్రంట్ వాల్యూస్ కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, బ్యాక్ వాల్యూస్ కి తక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. ఓకే, ఇది చూద్దాం. ఇదే ఎగ్జాంపుల్ చూద్దాం. డెల్టా వై వచ్చేసరికి ఏమవుతుంది? ఇది డెల్టా వై వచ్చేసరికి వై పవర్ మైనస్ 1 మైనస్ వై పవర్ మైనస్ 2. ఇది వై నాట్ మైనస్ వై పవర్ మైనస్ 1. ఇది వై 1 మైనస్ వై నాట్. అంటే దీని ఎలా రాయొచ్చు? డెల్టా ఆఫ్ వై, ఈ రెండింటికి యావరేజ్ కదండి, మైనస్ 3/2. ఇది డెల్టా ఆఫ్ వై మైనస్ 1/2. ఇది డెల్టా ఆఫ్ వై 1/2. ఇదే ఈ డెల్టాలో రాసుకుంటే ఏమవుతుంది? ఈ డెల్టాకి వచ్చేసరికి ఇది ఏమవుతుంది? డెల్టా పవర్ డెల్టా ఆఫ్ వై మైనస్ 2. ఇది డెల్టా ఆఫ్ వై మైనస్ 1. ఇది డెల్టా ఆఫ్ వై నాట్. ఫార్వర్డ్ కదా, రైట్. డెల్టా ఆఫ్ వై నాట్ అంటే ఈ కాస్త ఈ సింబల్ ని ఈ సింబల్ లో మార్చుకుంటే డెల్టా వై మైనస్ 3/2 కాస్త ఏమైంది? డెల్టా వై మైనస్ 2 అయింది. డెల్టా వై మైనస్ 1/2 కాస్త ఏమైంది? డెల్టా వై మైనస్ 1 ఉంది. అంటే దీనికి అబ్జర్వ్ చేసినట్లయితే 4 ఉన్నట్లయితే ఇది ఎక్స్ నాట్, ఇది వై నాట్. నెక్స్ట్ ఏ వాల్యూ తీసుకోవాలి? ఈ వాల్యూ తీసుకోవాలి, డెల్టా వై నాట్. ఎక్స్ నాట్, వై నాట్, డెల్టా వై నాట్. ఈ రెండింటికి మధ్యలో వాల్యూ తీసుకోకూడదు. ఇంకా ఫార్ములా ప్రకారం బేసిక్ గా ఏంటి? ఏదైతే కట్ అయిపోతుందో ఆ కట్ అయిపోయిన వాల్యూస్ మనం నెక్స్ట్ కట్ అయిపోయే వాల్యూ ఇదే కదండి, ఆ కట్ అయ్యే వాల్యూ తీసుకోవాలి. ఓకేనండి. సో ఎక్స్ నాట్ వై నాట్ కంపల్సరీ తీసేసుకుంటాం. ఈ రెండు ఇక్కడ వై నాట్ చేసుకున్నాం. నెక్స్ట్ కట్ అయిపోతుంది వాల్యూ ఏంటి? ఈ డెల్టా వై నాట్, ఏది ఎండింగ్ ఇది కట్ అయిపోతుందో ఆ వాల్యూ తీసుకుంటాం. నెక్స్ట్ వస్తాడు డెల్టా స్క్వేర్ వైకి వస్తాడు. డెల్టా స్క్వేర్ వైకి వస్తాడికి ఏమవుతుంది? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్, రైట్? అంటే ఏమవుతుంది ఇక్కడ? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అన్నప్పుడు డెల్టా స్క్వేర్ వై మైనస్ 1/2 మైనస్ 3/2 అంటే మైనస్ 4/2, 4/2 అంటే మైనస్ 2. అలాగే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ డెల్టా స్క్వేర్ 1/2 మైనస్ 1/2, 0, 0/4 అంటే 0. అంటే ఇదేమవుతుంది? ఈ డెల్టా సింబల్ లో రాసుకుంటే ఇది డెల్టా స్క్వేర్ వై మైనస్ 2. ఇది డెల్టా స్క్వేర్ వై నాట్, డెల్టా స్క్వేర్ వై నాట్. డెల్టా స్క్వేర్ వై నాట్ అంటే సారీ, డెల్టా స్క్వేర్ వై నాట్ కాదండి. ఏమవుతుంది? దీన్ని డెల్టా వై 1/2 మైనస్ డెల్టా వై మైనస్ 1/2 అంటే డెల్టా స్క్వేర్ వై మైనస్ 1. డెల్టా స్క్వేర్ వై మైనస్ 1 ఒరిజినల్ అయితే మైనస్ 1 వస్తుంది. డెల్టా స్క్వేర్ వై మైనస్ 2, డెల్టా స్క్వేర్ వై మైనస్ 1 ఈ టర్మ్ అవుతుంది. అంటే నెక్స్ట్ వచ్చే టేబుల్ ఏం తీసుకోవాలి? ఇది తీసుకోవాలి. అంటే సెంట్రల్ బ్యాక్ ఫార్వర్డ్కి వస్తాడికి ఏమవుతుంది అంటే వైపీ ఈక్వల్ టు మనం ఏ విధంగా రాసుకోవాలంటే వై నాట్ ప్లస్ G1 ఇంటూ డెల్టా వై నాట్ ప్లస్ G2 ఇంటూ డెల్టా స్క్వేర్ వై మైనస్ 1 ప్లస్ G3 ఇంటూ డెల్టా క్యూబ్ వై మైనస్ 1 ప్లస్ G4 ఇంటూ డెల్టా పవర్ ఆఫ్ 4 వై మైనస్ 2 అంటే ప్లస్ అప్ టు 1. అంటే దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? 2 టర్మ్స్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేది డెల్టా పవర్ ఆఫ్ 5 G4 డెల్టా పవర్ ఆఫ్ 5 వై మైనస్ 2. అంటే సెంట్రల్ ఇది ఒక్కటే కన్ఫ్యూజ్ అండి. సెంట్రల్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్కి వస్తాడికి కన్ఫ్యూజ్ ఏమవుతుందంటే మనము డెల్టాల్లో రాసుకుంటాం, ఈ డెల్టాల్లో రాసుకునే కంటే ఈ డెల్టాల్లో రాసుకుంటాం అంతే.
న్యూటన్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లాగే ఈ డెల్టాలే రాసుకుంటాం. ఓకే, అయితే చూద్దాం. ఈ టేబుల్ మీరు క్లియర్ కట్ గా అర్థం చేసుకుంటే మీకు ఇది అర్థమైపోతుంది. ఒకసారి ఈ 5 ఉండే టేబుల్ ఎలా తీసుకుంటాము? ఇక్కడ డెల్టా ఏ రాస్తాను నేను. ఏమవుతుంది? ఇది డెల్టా వై మైనస్ 2, ఇది డెల్టా వై మైనస్ 1 అవుతుంది, ఇది డెల్టా వై 1 అవుతుంది, వై నాట్ అవుతుంది, ఇది డెల్టా వై 1 అవుతుంది. డెల్టా స్క్వేర్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది డెల్టా స్క్వేర్ వై మైనస్ 2 అవుతుంది, ఇది డెల్టా స్క్వేర్ వై మైనస్ 1 అవుతుంది, ఇది డెల్టా స్క్వేర్ వై నాట్ అవుతుంది. డెల్టా క్యూబ్ తీసుకున్నట్లయితే ఇది డెల్టా క్యూబ్ వై మైనస్ 2, ఇది డెల్టా క్యూబ్ వై మైనస్ 1. నెక్స్ట్ ఇది డెల్టా పవర్ 4 వై మైనస్ 2. అంటే ఇదే సెంట్రల్ డిఫరెన్సెస్ లో తీసుకునేటప్పుడు ఎక్స్ నాట్ వై నాట్ ఇక్కడ తీసేసుకున్నామా, డెల్టా వై నాట్కి వెళ్తాం. ఫార్వర్డ్ అనేటప్పుడు డౌన్కి వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేది డెల్టా వై నాట్ కదా, డెల్టా స్క్వేర్ వై మైనస్ 1కి వెళ్ళాలి. ఒకటి డౌన్ మిడిల్ లో తీసుకోవాలి కదండి. ఏదైనా వచ్చేది మిడిల్ లో అంటే ఎక్స్ నాట్ వై నాట్ డౌన్కి వస్తుంది. ఫార్వర్డ్ అన్నప్పుడు డౌన్, మళ్ళీ పైకి వెళ్ళాలి. యావరేజ్ చేయడం కోసం పైకి వెళ్ళాలి, మళ్ళీ పైకి వెళ్ళాలి డెల్టా క్యూబ్ వై మైనస్ 2, మళ్ళీ డౌన్కి రావాలి. డౌన్ కంటే డెల్టా పవర్ 4 వై మైనస్ 2. ఏది? ఇది ఫార్వర్డ్, ఇది ఫార్వర్డ్. అది బ్యాక్వర్డ్కి వస్తానికి ఎక్స్ నాట్ వై నాట్ తీసుకుంటాం, పైకి వెళ్తాం, బ్యాక్వర్డ్. ఇక్కడ రెండు ఈక్వల్ అవుతాయి, బ్యాక్వర్డ్ బి. ఇది ఫార్వర్డ్ ఎఫ్, ఇది ఫార్వర్డ్ ఎఫ్, ఇది ఫార్వర్డ్ ఎఫ్, ఇది ఫార్వర్డ్ ఎఫ్. రెండు ఈ బి దగ్గర ఈక్వల్ అయ్యాయి. ఈ రెండు ఎక్కడ ఈక్వల్ అంటే బి దగ్గర ఇక్కడ ఈక్వల్ అయ్యాయి రెండు. ఓకే, బి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? డెల్టా స్క్వేర్ వై మైనస్ 1 వచ్చిందా? నెక్స్ట్ పైకి వెళ్తాం, ఈ రెండు ఈక్వల్ చేస్తాం, బి వై నాట్ డెల్టా వై మైనస్ 1 బ్యాక్వర్డ్ అయితే డెల్టా స్క్వేర్ వై మైనస్ 1, నెక్స్ట్ డెల్టా క్యూబ్ వై మైనస్ 2, డెల్టా పవర్ 4 వై మైనస్ 2. ఆ విధంగా ఈ టేబుల్ వస్తుంది. అంటే కొద్దిగా క్లమ్జీ అనిపిస్తుంది, కానీ ఇది కొద్దిగా నీట్ గా చెక్ చేసుకుంటే మీకు క్లియర్ కట్ గా వస్తుంది. అవన్నీ గుర్తుపెట్టుకోవడం మీకు ఇబ్బందిగా ఉన్నట్లయితే సింపుల్ గా సెంట్రల్ డిఫరెన్సెస్ అనేటప్పుడు కామన్ గా ఇచ్చిన నేను ఆల్రెడీ మీకు వాట్సాప్ లో పెట్టానండి. మీరు ఒకసారి నోట్స్ రాసుకోండి, క్లియర్ కట్ గా రాసుకొని కామన్ గా ఏం తీసుకుంటాం? వైపీ ఈక్వల్ టు సెంట్రల్ ఫార్వర్డ్ అనేటప్పుడు ఇది గాస్ సెంట్రల్ ఫార్వర్డ్ ఫార్ములా. గాస్ సెంట్రల్ ఫార్వర్డ్ ఫార్ములా. వైపీ ఈక్వల్ టు వై నాట్ ప్లస్ పి ఇంటూ డెల్టా, పి ఇంటూ కాదండి, G1 ఇంటూ డెల్టా వై నాట్ ప్లస్ G2 ఇంటూ డెల్టా స్క్వేర్ y1 y మైనస్ 1 ప్లస్ G3 ఇంటూ డెల్టా క్యూబ్ y మైనస్ 1 ప్లస్ G4 ఇంటూ డెల్టా పవర్ 4 y మైనస్ 1 ప్లస్ అప్ టు సో ఆన్. దీన్ని 1 అనుకుంటాం. రైట్, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూద్దాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది? ఇక్కడ వైపీ ఉంది. ఈ వైపీని ఏం చేస్తానంటే నేను ఈ పవర్ పి ఇంటూ వై నాట్ అని రాయచ్చా? ఎలా అంటే ఈ పవర్ ఎన్ వై నాట్ అంటే వై ఎన్ ప్లస్ 0. మీకు ఆల్రెడీ చెప్పాను ఇది. ఆ ఫార్ములా ప్రకారం ఈ పవర్ పి ఇంటూ వై నాట్. ఇప్పుడు ఈ పవర్ పి అంటే ఈ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెల్టా, డెల్టా ఈక్వల్ టు ఈ మైనస్ 1 కదా. రైట్, మరి డెల్టా ప్లస్ 1 ఈక్వల్ ఏమవుతుంది? ఈ అంటే ఈ బదులుగా ఏం రాయొచ్చు? ఇక్కడ ఈ బదులుగా డెల్టా ప్లస్ 1 ఇంటూ హోల్ పవర్ పి ఇంటూ వై నాట్. అంటే మనకి ఇంకో ఫార్ములా ఉంది. ఏంటంటే 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ ఎన్ అయితే 1 ప్లస్ ఎన్ఎక్స్ ప్లస్ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ అప్ టు సో ఆన్. ఇలా ఉన్నాయి. అంటే దీన్ని నేను ఎక్స్పాండ్ చేసినట్లయితే వై నాట్ ప్లస్ పి ఇంటూ డెల్టా వై నాట్ ప్లస్ పి ఇంటూ పి మైనస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా స్క్వేర్ వై నాట్ ప్లస్ పి ఇంటూ పి మైనస్ 1 ఇంటూ పి మైనస్ 2 బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా క్యూబ్ వై నాట్ ప్లస్ అండ్ అప్ టు సో ప్లస్ అండ్ అప్ టు సో రాసుకుంటే ఇది
ఇది డెల్టా స్క్వేర్ వై మైనస్ 1. ఇప్పుడు దీన్ని 2 అనుకున్నాను, దీన్ని 2 అనుకున్నాం. డెల్టా స్క్వేర్ వై మైనస్ 1 తీసుకున్నాను. డెల్టా స్క్వేర్ వై మైనస్ 1 తీసుకున్నట్లయితే ఈ డెల్టా స్క్వేర్ వై మైనస్ 1 ఏ విధంగా అయితే డెల్టా స్క్వేర్ వై మైనస్ 1 డెల్టా స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ 1, ఈ వై మైనస్ 1 ఎలా రాయొచ్చు, ఈ పవర్ మైనస్ 1 ఇంటూ వై నాట్. ఈ అంటే ఏంటి 1 ప్లస్ డెల్టా, ఇప్పుడు రాసినట్టే 1 ప్లస్ డెల్టా, పైన ఏముంది హోల్ ఇన్వర్స్ ఉంది కాబట్టి హోల్ ఇన్వర్స్ ఇంటూ వై నాట్. దాన్ని ఫార్ములా ప్రకారం 1 ప్లస్ ఎక్స్ హోల్ ఇన్వర్స్ ఫార్ములా వేసానండి. 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ అండ్ అప్ టు సో ఆన్. ఈ ఫార్ములా ప్రకారం దీన్ని ఎక్స్పెండ్ చేసాం. చేస్తే డెల్టా స్క్వేర్ ఇంటూ 1 ఇంటూ వై నాట్ ఇంటూ డెల్టా స్క్వేర్ వై నాట్, డెల్టా స్క్వేర్ ఇంటూ డెల్టా క్యూబ్ వై నాట్, ఈ పక్కన పెట్టి ఇలా డెల్టా స్క్వేర్ వై మైనస్ 1 వచ్చింది. ఇక డెల్టా క్యూబ్ వై మైనస్ 1 కి అలాగే సేమ్ వై మైనస్ 1 ఈ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ ఈ హోల్ ఇన్వర్స్ రాస్తాను, వై నాట్ రాస్తాను. దాన్ని ఆ విధంగా ఎక్స్పెండ్ చేస్తాను. చేస్తుంటే డెల్టా క్యూబ్ మైనస్ డెల్టా పవర్ ఆఫ్ 4 డెల్టా క్యూబ్ వై నాట్ మైనస్ డెల్టా పవర్ ఆఫ్ 4 వై నాట్ ప్లస్ డెల్టా పవర్ ఆఫ్ 5 వై నాట్ మైనస్ డెల్టా పవర్ ఆఫ్ 6 వై నాట్ ప్లస్ అప్ టు సో ఆన్. ఇది డెల్టా క్యూబ్ వై మైనస్ 1. నెక్స్ట్ ఇక్కడ సారీ అండి, ఫార్ములా డెల్టా పవర్ ఆఫ్ 4 వై మైనస్ 2 రాయాలండి. సారీ, డెల్టా పవర్ ఆఫ్ 4 వై మైనస్ 2. ఇప్పుడు డెల్టా పవర్ ఆఫ్ 4 వై మైనస్ 2 దీని అనొచ్చు డెల్టా పవర్ ఆఫ్ 4 ఇంటూ ఈ పవర్ మైనస్ 2 ఇంటూ వై నాట్. సో డెల్టా పవర్ ఆఫ్ 4 ఇంటూ 1 ప్లస్ డెల్టా హోల్ పవర్ ఆఫ్ మైనస్ 2 ఇంటూ వై నాట్. సో డెల్టా 4 దీనికి ఫార్ములా ఉందండి. 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ మైనస్ 2 ఫార్ములా 1 మైనస్ 2x ప్లస్ 3x స్క్వేర్ మైనస్ 4x క్యూబ్ ప్లస్ అప్ టు సో ఆన్. అంటే డెల్టా పవర్ ఆఫ్ 4 ఇంటూ 1 మైనస్ 2 డెల్టా ప్లస్ 3 డెల్టా స్క్వేర్ మైనస్ 4 డెల్టా క్యూబ్ ప్లస్ అప్ టు సో ఆన్ ఇంటూ వై నాట్. దీన్ని సింప్లిఫై చేస్తే డెల్టా పవర్ ఆఫ్ 4 వై నాట్ మైనస్ 2 డెల్టా పవర్ ఆఫ్ 5 వై నాట్ ప్లస్ 3 డెల్టా పవర్ ఆఫ్ 6 వై నాట్ మైనస్ 4 డెల్టా పవర్ ఆఫ్ 7 వై నాట్ ప్లస్ అప్ టు సో ఆన్. ఈ విధంగా రాసుకున్నాం. Above these values substitute in 1. yp వాల్యూ ఇదే కదండి. సో yp రాద్దాం. వై నాట్ ప్లస్ పి ఇంటూ డెల్టా వై నాట్ ప్లస్ పి ఇంటూ పి మైనస్ 1 బై 2 ఫ్యాక్టర్ ఇంటూ డెల్టా స్క్వేర్ వై నాట్ ప్లస్ పి ఇంటూ పి మైనస్ 1 ఇంటూ పి మైనస్ 2 బై 3 ఫ్యాక్టర్ ఇంటూ డెల్టా క్యూబ్ వై నాట్ ప్లస్ అప్ టు సో ఆన్ ఈక్వల్ టు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. వై నాట్ ప్లస్ g1 ఇంటూ డెల్టా వై నాట్ ప్లస్ g2 ఇంటూ డెల్టా స్క్వేర్ వై మైనస్ 1 వాల్యూ ఎంత అండి, ఇది డెల్టా స్క్వేర్ వై నాట్ మైనస్ డెల్టా క్యూబ్ వై నాట్ ప్లస్ డెల్టా పవర్ 4 వై నాట్ మైనస్ అండ్ అప్ టు సో ఆన్ g2 ప్లస్ g3 ఇంటూ g3 ఏంటి డెల్టా క్యూబ్ వై మైనస్ ఈ టర్మ్ డెల్టా క్యూబ్ వై నాట్ మైనస్ డెల్టా పవర్ ఆఫ్ 4 వై నాట్ ప్లస్ డెల్టా పవర్ ఆఫ్ 5 వై నాట్ ఇలా వస్తుంది g3. అలాగే g3 అయిపోయింది g4 ప్లస్ g4 ఇంటూ ఏంటి g4 ఇంటూ మనకి వచ్చింది డెల్టా పవర్ ఆఫ్ 4 వై నాట్ మైనస్ 2 డెల్టా పవర్ ఆఫ్ 5 వై నాట్ ప్లస్ అప్ టు సో ఆన్. రైట్, ఇప్పుడు బోత్ సైడ్స్ కంపేర్ చేసేసుకుందాం. బోత్ సైడ్స్ కంపేర్ చేసుకున్నట్లయితే ఇక్కడ వైనాట్ కి క్యాన్సిల్ అయిపోతుందండి. ఇక్కడ g1 అంటే p క్లియర్ అర్థం చూసుకోండి. g1 ఈక్వల్ టు p, g1 వాల్యూ వచ్చిందండి. ఇక g2 చూద్దాం. g2 వస్తే ఇవతల ఏముంది డెల్టా g2 కంటే ముందు మనం చెక్ చేసుకోవాల్సిందంటే డెల్టా క్యూబ్ వైనాట్ వాల్యూ. ఇందులో డెల్టా క్యూబ్ వైనాట్ వాల్యూ ఏంటి, ఇది ఉంది. ఒకసారి g2 చూద్దాం, g2 కంపేర్ చేసుకుందాం. g2 అంటే ఇక్కడ g2 ఉందండి. ఎక్కడెక్కడ g2 ఉంటుంది, డెల్టా క్యూబ్ వైనాట్ దగ్గర డెల్టా స్క్వేర్ వైనాట్ దగ్గర. అంటే దీన్ని బట్టి డెల్టా స్క్వేర్ వైనాట్ అంటే g2 మైనస్ g3 అంతే కదండి. g3 కాదు, ఇక్కడ డెల్టా స్క్వేర్ వైనాట్. రైట్, ఇప్పుడు డెల్టా అయిపోయింది కదా, డెల్టా స్క్వేర్ వైనాట్ కోఎఫిషియంట్ డెల్టా స్క్వేర్ వైనాట్. సో డెల్టా స్క్వేర్ వైనాట్ కోఎఫిషియంట్ ఏంటి ఇక్కడ p ఇంటూ p మైనస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ అటువైపు. ఇందులో డెల్టా
స్క్వేర్ వై నాట్ కోఎఫిషియంట్ ఏమేమి ఉన్నాయి డెల్టా స్క్వేర్ వై నాట్ కోఎఫిషియంట్ ఓన్లీ G2 ఉంది డెల్టా స్క్వేర్ వై నాట్ అబ్జర్వ్ చేయండి ఇంకోటి ఏది డెల్టా స్క్వేర్ లేదు కదండి నెక్స్ట్ డెల్టా క్యూబ్ వై నాట్ కోఎఫిషియంట్ డెల్టా క్యూబ్ వై నాట్ కోఎఫిషియంట్ వచ్చేసరికి ఈ టర్మ్ ఉంది ఏంటంటే p ఇంటూ p మైనస్ 1 ఇంటూ p మైనస్ 2 బై 3 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు డెల్టా క్యూబ్ వై కోఎఫిషియంట్ అంటే మైనస్ G2 అబ్జర్వ్ చేస్తారో లేదో డెల్టా క్యూబ్ అంటే మైనస్ G2 ప్లస్ G3 మైనస్ G2 ప్లస్ G3 ఆల్రెడీ G2 తెలుసు అంటే దీన్ని బట్టి G3 ఈక్వల్ టు ఏమవుతుంది p ఇంటూ p మైనస్ 1 ఇంటూ p మైనస్ 2 బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ G2 అవుతుంది కదండి అంటే p ఇంటూ p మైనస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ ఐ థింక్ p ఇంటూ p మైనస్ 1 బై 2 కామన్ తీసినట్లయితే p మైనస్ 2 బై 3 ప్లస్ 1 అంటే p ఇంటూ p మైనస్ 1 ఇంటూ p ప్లస్ 1 బై 3 ఫ్యాక్టోరియల్ ఇది G3 రైట్ ఈ G3 వచ్చిందండి దీన్ని బట్టి G4 చెప్పవచ్చు G4 ఏమవుతుంది p ఇంటూ p మైనస్ 1 ఇంటూ p ప్లస్ 1 ఇంటూ p మైనస్ 2 బై 4 ఫ్యాక్టోరియల్ మరి వాట్ అబౌట్ G5 వస్తానికి p ఇంటూ p మైనస్ 1 ఇంటూ p ప్లస్ 1 ఇంటూ p మైనస్ 2 ఇంటూ p ప్లస్ 2 బై 5 ఫ్యాక్టోరియల్ అంటే ఫార్వర్డ్ అనేటప్పటికి న్యూటన్ ఫార్వర్డ్ కొద్దిగా యాడ్ అయి ఉంటుంది న్యూటన్ ఫార్వర్డ్ టర్మ్స్ కొన్ని యాడ్ అయి ఉంటాయి న్యూటన్ ఫార్వర్డ్ ఫార్ములా ఏంటి y ఈక్వల్ టు y నాట్ ప్లస్ p ఇంటూ డెల్టా y నాట్ y ఈక్వల్ టు y నాట్ ప్లస్ p ఇంటూ డెల్టా y నాట్ ప్లస్ p ఇంటూ p మైనస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ డెల్టా స్క్వేర్ y నాట్ అది న్యూటన్ ఫార్వర్డ్ ఫార్ములా అదే గాస్ ఫార్వర్డ్ ఫార్ములాకి వస్తానికి ఏమవుతుంది y ఈక్వల్ టు y నాట్ ప్లస్ p ఇంటూ డెల్టా y నాట్ ప్లస్ p into p minus 1 by 2 factorial into delta square y minus 1 plus p into p minus 1 into p plus 1 ఇక్కడ కొద్ది p plus 1 వస్తుంది p into p minus 1 into p plus 1 by 3 factorial into delta q y minus 1 plus p into p minus 1 into p plus 1 into p minus 2 p plus 1 into p minus 2 by 4 factorial అది delta power of 4 y minus 2 అలా యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట సో therefore కామన్ ఫార్ములాస్ దీనికి ఫార్ములా మొత్తం రాసుకున్నట్లయితే కామన్ ఫార్ములా రాసుకున్నట్లయితే న్యూటన్ ఇది గాస్ ఫార్వర్డ్ ఫార్ములా ఏమవుతుంది y ఈక్వల్ టు y నాట్ ప్లస్ p ఇంటూ డెల్టా y నాట్ ప్లస్ p ఇంటూ p మైనస్ 1 బై 2 ఫ్యాక్టర్ ఇంటూ డెల్టా స్క్వేర్ y మైనస్ 1 ప్లస్ p ఇంటూ p మైనస్ 1 ఇంటూ p ప్లస్ 1 బై 3 factorial into delta cube y minus 1 plus p into p minus 1 into p plus 1 into p minus 2 by 4 factorial into delta power of 4 y minus 2 plus up to 1 where p equal to x minus x naught by h. ఇది ఫార్ములా మెయిన్ ఫార్ములా రైట్